వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇక ఈనాడు ప్రత్యేకంగా ఈరోజు మద్యానికి సంబంధించిన వార్తనైతే బ్యానర్ ఐటమ్గా రాసింది. ఇక వైకాపా వైన్స్ ప్రొపరేటర్ జగన్ సీఎం సభలోనే 20 లక్షలకు పైగా సీసాల పంపిణీ. తడబడిన మాట, నాడు మద్యాన్ని తీసేస్తానని నేడు పోసేస్తున్నాడు. షెడ్యూల్కు ముందే భారీగా మద్యం నిల్వలు. ఇప్పటికీ గోవా, కర్ణాటక, తెలంగాణ నుంచి సరుకు. ఇటుక బట్టీలు, గోదాములు, ఇతర స్థావరాల్లో డంపులు. సహకరించిన అధికార యంత్రాంగం. నామినేషన్లతోనే పంపిణీ మొదలుపెట్టిన నాయకులు. పలుచోట్ల వెలుగు చూస్తున్న నిల్వలు. ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు చేస్తే మరింత బయటపడే అవకాశం అంటూ ప్రత్యేక వార్తనైతే ఇచ్చిందనమాట. ఇక 5 ఏళ్ల పాలనలో సర్వనాశనం అంటున్నారు చంద్రబాబు. జగన్ను భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఆలూరు సభలో చంద్రబాబు. ఇక ప్రశాంతంగా పోలింగ్. సార్వత్రిక ఎన్నికల తొలి విడత పూర్తి. 62.37% ఓటింగ్ నమోదు. త్రిపురలో అత్యధికంగా 80.17%. తూర్పు నాగాలాండ్లోని 6 జిల్లాల్లో ఎన్నికల బహిష్కరణ. మణిపూర్, బెంగాల్లో ఘర్షణలు. తమిళనాడులో ఎండకు తాళలేక 3 మృతి. అరుణాచల్, సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి అంటూ వార్త. ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి. కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్. ఇక రెండో రోజు 367 నామినేషన్లు దాఖలు. 3 నెలల్లో 300 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం. సి విజన్ ద్వారా 11,500 ఫిర్యాదులు. వాటిలో 99% పరిష్కరించాం. కోర్టు ఉల్లంఘించిన 1,017 మంది వాలంటీర్ను తొలగించాం. ఈటీవీ ముఖాముఖి అంటూ ప్రత్యేక వార్తనైతే ఈనాడు ప్రచురించింది. ఇక మంచాలలో ప్రబలిన అతిసారం. 100 మందికి పైగా అస్వస్థత. ఇక ఆంధ్రజ్యోతి, మేం మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ. ఓటమి భయంతోనే కోర్టుకెళ్లారు. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకైనా వెళ్తాం. ఛార్జ్షీటు అందరికీ అందుబాటులోనే. అవినాష్ అఫిడవిట్లోనూ ఈ కేసు. ఇవేమి మాట్లాడొద్దంటే ఎలా? వివేక కుమార్తె సునీత ప్రశ్న. ఇక జగన్కు ఒక్క ఛాన్సే, చివరి ఛాన్స్. ఆయన నైజం దోపిడీ విధ్వంసమే అంటున్న చంద్రబాబు. 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు దోచాడు. విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడు. వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశాడు. నాడు కోడికత్తి, నేడు గులకరాయి డ్రామా. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకుండా పేదలతో ఆటలు. రాయలసీమను విస్మరించిన ద్రోహి. ఇలాంటి విధ్వంసకుడు అవసరమా? 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తాం. ప్రజాకాలంలో టీడీపీ అధినేత స్పష్టీకరణ. ఇక అడిగింది వివేక కేసులో ఉత్తర్వులు ఇచ్చింది అన్ని కేసుల్లో. కడప జిల్లా కోర్టు ఆదేశాలపై విపక్షాల న్యాయవాద వర్గాల విస్మయం. ఇవి సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిటిషన్ వేస్తే ఇంత విస్తృత ఆదేశాల? అప్పీల్ యోచనలో విపక్షాలు. ఇక వైసీపీకి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే. ప్రత్యేక హోదా తెచ్చావా? రాజధాని కట్టావా? కడప స్టీల్కు పదే శంకుస్థాపనలా. 5 ఏళ్ల పాలనలో ప్రజల చేతికి చెప్పే మిగిలింది. జగన్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపాటు. కర్నూలు జిల్లాలో ఏపీ న్యాయ యాత్ర. ఆదోని సభలో వైసీపీ మోకల కవ్వింపులు. మీ అన్న దేనికి సిద్ధమంటూ షర్మిల ఆగ్రహం. ఇక సీఎంఓలో సర్వంతర్యామి. వ్యవహారమంతా ధనంజయ్దే. పేరుకే ముఖ్యమంత్రి జగన్. తతంగమంతా సీఎం కార్యదర్శిదే. చెబితే సీఎస్ అయినా వినాలి. సంబంధం లేని పనుల్లో పెత్తనం. ఇతర కార్యదర్శుల పని ఆయనే. అలాట్మెంట్ ఆర్డర్కు విరుద్ధంగా జగన్ ఆత్మ పనులు. ఫైల్ పంపాలని మొదటి లేఖలు. ఆ తర్వాత ఆయన లాగిన్కే వచ్చేలా పేషి నుంచి మంత్రాంగం. ఇక రాజకీయ రంగమార్తండ. అబాచా అనిపించే స్థాయిలో జగన్ నాటకం. ఇవేనా ఇల్లు? ఇళ్ల నిర్మాణంపై జగన్ కట్టుకథలంటూ ప్రత్యేక వార్త. ఇక మంత్రి సిబ్బంది బెదిరింపులకు మహిళ బలి. హైదరాబాదులో మంత్రి BMW కారుకు ప్రమాదవశాత్తు స్కూటీని తగిలించిన బాలుడు. కారుకు చిన్న స్క్రాచ్. అగ్రహోదగ్రుడైన 2 డ్రైవర్లు. రిపేర్కి 20,000 ఇవ్వండి, మా సారు సాయంత్రం దాకా టైం ఇచ్చారు, లేదంటే కేసు పెడతాం. మీ మైనర్ కొడుకు జైలుకు పోతే ఇక రాడు. బాలుడి తండ్రికి ఫోన్లో హెచ్చరిక. వాయిదాల్లో కడతామని బతిమాలినా నో. ఆందోళనకు గురైన బాలుడి తల్లి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య. అదుపులో 2 డ్రైవర్లు. పోలీసుల గోప్యత. అది బొగ్గనా కారే. ఎఫ్ఐఆర్లో స్కూటీ నంబరు, కారు నంబరు, యజమాని పేరు చేర్చని పోలీసులు అంటూ వార్త. ఇక టార్గెట్ బోండా. బెజవాడలో పోలీసుల హల్చల్, హైడ్రామా. గులకరాయి ఘటనలో అరెస్ట్ చేస్తారని ప్రచారం. ఇక సాక్షి, బాబు గురి గులకరాయిపైనే. కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ధ్వజం.
బగబగల్లోనూ బ్రహ్మరథం కోలాహలంగా 18వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సీఎం జగన్కు అడుగడుగున జనహారతులు. సూరంపాలెం వద్ద జగన్కు స్వాగతం పలికిన విద్యార్థులు. జగన్ వల్లే తాము ఉచితంగా చదువుకుంటున్నామని ఆనందం. దద్దరిల్లిన కాకినాడ అచ్చంపేట జంక్షన్ అంటూ ప్రత్యేక వార్తని సాక్షి రాసింది. అలాగే బోండా జంప్. పోలీసులను చూసి హడలిపోయిన టీడీపీ నేత బోండా ఉమ తనను అరెస్టు చేస్తున్నారంటూ నాయకులు కార్యకర్తలకు ఫోన్లు. చొక్కా మార్చుకొని పార్టీ ఆఫీసు పక్కా భవనంలోకి దూకి పరార్. ఎన్నికల బందోబస్తు కోసం వెళ్ళిన పోలీసు సిబ్బంది. ఇక ఫ్యాక్ట్ చెక్ పేరుతో రామోజీ మీ రాత్రుల్లోని వ్యత్యాసం. పొదుపు సంఘాల రుణాలని మాఫీ చేస్తారని చెప్పిన మోసం చేసింది బాబు కాదా, ఆ రుణం మొత్తాన్ని చెల్లించింది సీఎం జగన్ కాదా అంటూ ప్రత్యేక వార్తనైతే రాశారు. సో ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.